దేవచ్చుడు దాకా మూలు కాని దాకా జాగలున్నాయమ్మా భద్రాలు దండి తెరవేడలు వాళ్ళకున్నాయి గాని దేవద్రాలు గర్భాన్ని ఒక్క కొడుకు నరభూపతి రాజు ఉన్నాడు ఆ కొడుకు తోడ ఒక బిడ్డ లేకపోయినా అని ఒకవేళ మా ప్రాణం పోతే మాకు ముందు నడితే కొడుకున్నాడు అని వెనుక మళ్ళా ఎడితే బిడ్డ లేదని చెప్పి ఇప్పటికప్పటికన్నారు తల్లులాల ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ముళ్ళు కాదు ఒకే దివసం కాదన్నారాట 7 మేడల దేవతరాలు నా గర్భాన్ని ఒక్క బిడ్డ లేకపోయినా అని కోటి భాగ్యం ఉన్న గాని ఓ దేవుడా ఒక్క బిడ్డ లేకపోయే అమ్మలారా దేవసురాలు ఉండని గాని రాజు దేవసుడైనా ఆనాడు ఏం చేసిండు అరే పెరిగడి మిత్రాల గల్ల భీముడు అంతగజం సాటి గల్ల జన్న బాముడు మీసాల ముద్దులయ్యో నా భార్య అన్నం తినివద్దనాని ఆ రాజు దేవక్షుడైనా రామ రామ దేవా అప్పుడు చూసిన వాళ్ళు ఇల్లు ఉన్న తల్లి నా భర్త వెళ్తాడు వెళ్ళిపోదామని చెమతోని ఉదగాళ్ళు చేతులని మళ్ళీ పట్టుకున్నదా మంగళం రామ సీత రామ రామ
అతను ఎప్పుడు ఇల్లు నింపుకున్నాడు నీ బాంచనా అయ్యా ఎక్కడెక్కడ దొక్కేస్తానో చెట్లకు పోతానో గుంటలకు పోతానో ఏమేమి దొక్కేస్తానో రోజు అడుగుతాను ఈ కాళ్ళు అడిగినాయి కడిగినాయి కాకపోయానయ్యా ఎరగడానికి ఇనుమనుకున్నావా ఇక్కడ అనుకున్నావా అని చెప్పిన ఉప్పుగారం నిన్న చేస్తా రోజుకి ఊరు ఊరుతుంది అని ఇంకేదన్నా కడగంగా నువ్వేడ చూసినావు పిల్ల మరి చూసినా కాడ కొండగట్ట కాళ్ళ మరి గద్దెలు విన కూర్చున్నోళ్ళకు కాళ్ళు ఎల్లు లేవు కాదనయ్యా పూర్వ జన్మలో ఎన్ని పాపాలు వేసుకున్నారో వాళ్ళకి ఈ జన్మలో ఇంత గర్వాచింది అది నీకెందుకు అది వచ్చిందే వాళ్ళు ఏ పాపాలు చేసుకున్నారు వాళ్ళకి వచ్చినాయి నువ్వు ఇంత పాపం చేస్తున్నావు నీకు రాకపోయానయ్యా ఓ పిల్ల నాకు వచ్చింది అనుకో మనకు ఫుడ్ వేరైతుంది బెడ్ వేరైతుంది ఆల్రెడీ అన్ని రకాల తెలంగాణ పండుగ అప్పటి పాంచిన ఫుడ్ వేరే మంచి కానీ బెడ్ వేరు కావచ్చు పోతాను అయ్యా భర్తకెట్లా చెప్పన్నాయి చిలకలాంటి మోకాయన రామ రామ చిలకలాంటి మొఖం చిన్న ఒత్తుకున్నా అంతలాంటి మొఖం అలి చిన్నమైందా భార్య మనసులో ఏ బాధ ఉన్నదో తెలుసుకుంటాను అయ్యా బామదేవ భార్య పిల్లలు సిరిసిల్ల అంగట్ల గొడ్డ అనుకోవాలి ఇంకేమనిపించిందిరా అయ్యా బామదేవ చిన్న పోతే మానవ చిన్నవేనమంటే ఈ ఊళ్ళో చూస్తానవా ఒక్కొక్క మొగళ్ళు ఈ బాంచన ఒక్క నైట్ వేసేస్తే నా చెప్పేస్తాను అనమాట అట్లా చిన్నవాళ్ళు నీ బాంచనికి అట్లా కాదయ్యా తొడుకోను కట్టుకొని చీర అంటా నాదా 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 ఓ నాదా మరి అడిగిన కారణం చెప్పు అంటే మా నాదో
నా ప్రాణనాథ ఓ నాథ సంతానం కొడుకు సంతానం ఉన్నది కానీ మనకున్నాడు పాపి గర్భం అందరూ ఒక్క కొడుకున్నాడు కానీ నాదా ముందడి మనం సచ్చిన్నాడు మన ముందడి నడిచాకి బట్టి కొడుకు లేదు అయ్యో అయ్యా బామదే వచ్చురాల నా భార్య కలియేడో మేడల్లా ఓ బామా బామదే వచ్చురాల ఒక మాట అన్నవే ఓ నాదా ఇవాళ కలియేడు మేడల్లా మన గర్భాన ఒక కొడుకు మన కొడుకు నరభూపతి రాజు ఉన్నాడు గాని అయ్యమ్మ నాకొక్క తోడాలే పోరాడా ఆడపిల్ల లేకపాయే ఓ బామదేవచ్చురాలయ్య అలా ఆడపిల్లలుంటే ఇదునాడు ఆడపిల్ల మధ్యనాడు ఆడపిల్ల గృహాన్ని ఇల్లు కట్టుకున్న నాడు ఆడపిల్ల అంటవ బామ రేపటి కల్లా ఆడపిల్లలంటే ఒకరింటి కాడ కొట్టి ఒకరింటి కాడ సేవేసేది ఆడపిల్లలంటే ఒకవేళ రేపటి కల్లా ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తగారింటికి తోలితే రేపటి కల్లా మనం మంచాల పడితే ఇవాళ నా అబ్బాయి మంచాల పడ్డగాని ఆడపిల్లలేమి చేస్తారు తన చేతుల 10 రూపాయలు అర్థం లేకున్నా గాని ఇవాళ పక్కింటోళ్ళని 10 రూపాయలు పట్టుకొని పళ్ళు పొలాలు పట్టుకొని ఇవాళ పరవన్నం వండుకొని ఉన్న కాడి కసి అవ్వా నువ్వు తిన్నవా నాయన నువ్వు తిన్నవా అంటే తినకుండా తిన్నట్ట తీరైతున్నా కొడుకు ఎదురు చూడ ముందుకు మనకొక్క కొడుకు నరభూపతి రాజు కొట్టిండమ్మా మాట అన్న వెయ్యాల మనకొక్క కొడుకుంటే ఇయ్యాల అన్నలకు చెల్లెళ్ళు తీర చెల్లెలకు అన్నలు తీర అన్నవమ్మ బామదేవచ్చురాల ఇవాళ కొడుకుల కొరకు అటువంటి ఉత్తర బిడ్డల కొరకు మనం దేవాల దేవతల పూజలు చేస్తే ఓ దేవుడు మెచ్చి మనకు వరమోడి కడతాడు కావచ్చు ఆ దేవుడు మెచ్చి మనకు సంతానం ఇస్తాడు కావచ్చు తల్లి ఏమి చేసింది ధనం అనుకుంటా లోకిళ్ళ బయటికి వెళ్ళిపోయి జాలానికి వెళ్ళిపోయి గడిపిడి తానం ఎప్పుడు చేసిందా ఆ తల్లి చూడు ధనం అనుకుంటే ఏనాడు వచ్చిందో రాజ్యమేల రాజు దేవాక్షుడు ఏమి చేసిండమ్మా అంత పళ్ళల్లో నింపుకొని ఆ కొడుకు దగ్గరికి వచ్చి కొడుక అయ్యాల కడుపుతో నిన్ను అన్నము కొడుకు అయ్యాల తిరుపతి తీరంగం పోయి సేవించి వత్తవా అని చెప్పిండ్రు భార్య భర్తలు కొలివి తీరు
కంచి బ్రహ్మ కంచి అమరవాడ కొండగట్టు ధర్మపురి కాలే తెరుగుళ్ళ కాచి కాని గుళ్ళ పూజలు పట్టినమ్మా దేవుడు మెచ్చాపాయే పాపం చేసినవో నడితే తోలోపల కంపనాడ వచ్చిన ఇరుగులు దోచి పొరుగులు దోచి బాధలు ఎత్తుకొని బాధలు ఏ వచ్చినా ఏ జన్మల ఏ పాపం చేసేపడికే మనకి ఈ జన్మల ఇంత జన్మలు వచ్చినాయి అని భార్య భర్తలు తెచ్చుకున్న దానం అంతా ఏనాడు ఒడిచిపోయిందో తిరిగి తిరిగి అచ్చకాంతులై వాళ్ళ యొక్క పట్నం వెళ్ళిపోతాం మరి చెట్టు పూలున్నాయి ఆ చెట్టు కాయలున్నాయి అని వెనక మళ్ళీ చూసుకుంటానే ఏనాడు ఈ చెట్టుకే ఉన్నది ఏ చెట్టుకే కాదు తోకలు పడితే పని లాగుతాయిరా ముద్దలు పట్టు అంటారా లేకపోతే ఎందుకు ఆపినా అంటావా ఓ గట్ల ఇప్పుడు ముందర చూపెట్టావా భయపడ్డా మరి భయపడ్డావా భయపడకపోతే భయపడలే భయపడ్డావులే ఎడవకాలు పొట్టికి మోహన్కి ఓ గట్ల కాదు ఎడవకాలు పుట్టు పెడితే ఎక్కడైనా జనకుంటుంటారని ఎప్పుడు పనికోగా ఆడలతో ఎడవకాలు పొట్టు పెట్టించుకొని పనికోవాలి ఏ ఆశపడేది ఏమాచారం ఏం కాచారం అట్లా కాదయ్యా గట 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 గట్ల చూడు ఏంటి అన్ని పొక్కలు పొక్కలు కార్యాల కూడా కన్న కవుల పుట్టో అంటారు కన్న కోయిల పుట్ట గా పుట్టతోని మనకేంది పుట్టతోని మనకేంది అంటే తొవ్వల దేవుడు ఉండగా తొక్కుంటూ పోరా దారిన దేవుడు ఉండగా దాడుకుంటూ పోరాదు ఒక్కని కాడ మొక్కియబడింది మునిగిని కాడ మునిగియబడింది మొక్కి మొక్కిన ముక్కంతా తొక్కు చిప్పాలైందా గట్లా ఎక్కడ ఏ దేవుడు అయినా మనకు సంతానం నరులకు దానం చేసి పెడితే నరులకు దానం చేసినా కానీ మనకు సంతానం కాలే ఏ దేవుడికి మొక్కినా కానీ సంతానం కాలేదయ్యా మరి ఈడ పూజ చేద్దామా అంటున్నా గుడి ఉన్న కాడ దేవుడు లేడు కావచ్చు గుళ్ళని కాడ దేవుడు ఉంటాడయ్యా పుట్టకాడ దేవుడు ఉంటాడు పుట్టకాడ దేవుడు ఉంటాడు పెద్ద దేవస్థానాలు మనకు సంతానం కాలే ఏడది ఇరిగా మనకు సంతానం కాలే ఆ పుట్టకాడ మనకు సంతానం కాదు పోయి రానంటవా అయ్యో గుడున్న కాడ గుండ ఉంటుంది గుండ ఉన్న కాడ ఉంటాడు
బ్రాహ్మణయ్య బిడ్డ 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 నా మొగడు లేడు నీ మొగడు ఎటువంటి అంటే ఏం చెప్పారా నువ్వేం బాధపడకు చచ్చిపోయిన గోగేటం గోరు తినేషన్ గోవిందా గోవిందా చెప్పు అంటావా అయ్యా పోదప్పా మరి అప్పుడు చూసిన వాళ్ళు మరి పుట్టకాడికి వెళ్ళిపోయి మొక్కుకున్నామని మరి భయభక్తులు భార్య భర్తలు ఆనాడు ఇవాళ మాకు ఈ పుట్టకాలను సంతానం కావాలని భార్య భర్తలైనా వాళ్ళు కూడా బయలు వెళ్ళే ఏడవతా ఉన్నారమ్మా భార్య భర్తలు ఏరవచ్చిండు ఏనాడు ఏరవచ్చిన పుట్ట ఆనాడు గంగ మారిపోతుంది గంగలో తడుపుడు ఏనాడు దానం చేసిండు భార్య భర్తలు తడిపిడి దానం చేసి పుట్టగాడ పూజ పడతావా అని 5 ఏళ్ళ ఆర్తి పట్టిరు 10 ఏళ్ళ పబ్బతి పట్టిండమ్మా అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దంతో నొప్పుల బాధ ఈశ్వర తల్లి పార్వతిని అడగరా శంకర తల్లి పార్వతికి ఒక నీతియా నీపై మా కరుణి మాయరా జగదీశ్వర రాజరాజేశ్వర గరల కంఠమాల గంగాధర ఎక్కడున్నవయ్యా ఇద్దరే సంతానమి లేకపోతే ఇదే పుట్టగాడ భార్య భర్తలు అర్థమైపోతానన్నరే